జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం నా పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇంటి ముందర ఫ్లెక్సీ ఒకటి కనిపించింది. ఇంట్లో నుంచి ఆయన భార్య వచ్చి నన్ను కలిశారు. పాపం ఆయన పేరు గోపాల్. నాకు ఇప్పటికి కూడా అసలు ఆ పేరు అయితే నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పటికి కూడా చాలా బాధపడ్డాడు. ఏ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి అడిగే నేను, అన్న ఎందుకన్నా బాధపడతా ఉన్నామని. ఫ్లెక్సీ ఎవరిదన్నా అని చెప్పాను. నా కొడుకుది అన్నాడు. ఏమైందన్నా అన్న, నా కొడుకు బాగా చదువుతాడు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. నా పిల్లలను నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. చదివించడానికి కాలేజీకి తీసుకెళ్ళా. దాదాపుగా ₹1,00,000 ఫీజులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత ఇస్తా ఉంది అని చెప్పి చూస్తే కేవలం ముస్టేసినట్టు 30-35 ఇస్తా ఉన్నారు. మిగిలిన డబ్బు అప్పో సొప్పో తీసుకొస్తే తప్పనిచ్చి నా పిల్లలు నేను చదివించలేని పరిస్థితి. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావు అని. నేను అడిగాను, నువ్వు చదువు నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చాను. నా పిల్లల్ని కాలేజీలో చేర్పించాను. అది నా కొడుకు కూడా అర్థమైంది, నేను అప్పు తీసుకొచ్చాను చేర్పించాను అన్న సంగతి. మొదటి ఏడాది అయిపోయిన తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత 2వ ఏడాది మళ్ళీ అడిగాడు, నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని. ఏదో ఒకటి చేస్తాలే నాన్న అన్నాను. ఎలా చేస్తా ఉన్నాను చేయబోతా ఉన్నానో నా కొడుకు అర్థమైంది. కాలేజీలకి వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం నేను అప్పుల పాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు. మంచి చదువులు చదువుకోవాలన్నా కూడా ఆ చదువులు అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే, ఆ కుటుంబం నుంచి ఎవడో ఒకడు ఇంజనీరో, డాక్టరో, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు అప్పుడు తలరాతలు మారుతాయి. ఆ పిల్లలు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఇంటికి కాస్తో కూస్తో పంపించగలిగితే ఆ పిల్లల జీవితాలు కూడా బిలో పావర్టీ లైన్ నుంచి కనీసం ఒక అడుగు ముందుకు వేసి కనీసం మిడిల్ క్లాస్ లెవెల్ లేకన్నా పోయే పరిస్థితి లేకన్నా వస్తారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎదురుగా శ్రద్ధాంజలి అని తగిలించున్న ఫ్లెక్స్ను చూసి ఆ నాయకుడు ఆ తల్లిదండ్రులను ఏమైంది అని అడగగా, వాళ్ళు తమ కుమారుడు కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన ఆ నాయకుడు గుండె చలించిపోయింది. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్లోని 14 లక్షల మంది విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను ఒకేసారి విడుదల చేసిన ఘనత ఆ నాయకుడిదే. రియల్ లైఫ్ లో ఇలా చేస్తే హీరో అంటారు, రియల్ లైఫ్ లో చేసిన మన నాయకుడిని ఏమని పిలవాలి?